వచ్చేసి పంచతులసి డ్రాప్స్ అండి. మన పంచతులసి డ్రాప్స్లో పంచతులసి అంటే 5 రకాల తులసిలతో పాటు కర్కుమిన్ పీ ఉంటుంది, జింజర్ కూడా ఉంటుంది. మరి ఈ పంచతులసి డ్రాప్స్కి బయట దొరికే పంచతులసి డ్రాప్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని మీకు ఇప్పుడు నేను డెమో ద్వారా చూపిస్తాను. ఇట్లకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులలో 30 ml వాటర్ తీసుకున్నాను ఈ డెమో కోసం. మరి ఈ డెమో కోసం నేను ఒక లిక్విడ్ని వాడుతున్నాను. ఈ లిక్విడ్ వచ్చేసి బెటాడిన్ లిక్విడ్ అంటారండి. ఈ లిక్విడ్ని ఎందుకు తీసుకుంటున్నామంటే బయట ఏదైనా అత్యంత పొల్యూటెడ్ బ్యాక్టీరియాస్ కలిగినటువంటి ఏమైనా లిక్విడ్ ఉందా అంటే అది బెటాడిన్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ లిక్విడ్ని ఇప్పుడు మీకు ఒక 3-4 డ్రాప్స్ నేను గ్లాసులో తీసుకుంటాను. ఎక్కువ పడింది, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దీన్ని షేర్ చేస్తాను. ఇలా ఇది ఏంటిది అంటే పొల్యూటెడ్ వాటర్, ఓకేనా? పొల్యూటెడ్ వాటర్ని మన పంచతులసి ఏమైనా చేంజ్ చేస్తుందా అనేదాన్ని డెమో ద్వారా చూస్తున్నాం. సో మన దగ్గర ఉంది ఇప్పుడు మన రివాగ్లో పంచతులసి డ్రాప్స్. ఈ డ్రాప్స్ని నేను మన బెటాడిన్ లిక్విడ్ వేసినటువంటి గ్లాస్లో ఒక 5 డ్రాప్స్ వేస్తాను. రైట్, నేను 5 డ్రాప్స్ అయితే తీసుకున్నాను. మరి ఈ డ్రాప్స్ వాడితే పొల్యూటెడ్ వాటర్ మంచి వాటర్ అవుతుందా లేదా చూద్దాం. చేంజ్ అయిందండి. సో సూపరా. సో అంటే ఎలాంటి మన బాడీలో ఎలాంటి పొల్యూటెడ్ ఉన్నా కూడా ఇలా క్లియర్ చేస్తుంది. ఇంకొద్దిసేపు అయితే కంప్లీట్ వైట్ చేసేస్తుంది. సూపరా. యాక్చువల్గా 2 డ్రాప్స్ తీసుకోవాలి, ఎక్కువ పడింది, ఒక 10 డ్రాప్స్ ఎక్కువ పడింది. సో ఇప్పుడు చూడండి, కంప్లీట్ నార్మల్ వాటర్కి వచ్చేసింది. రైటా? సో అంటే ఇంత పొల్యూటెడ్ వాటర్ని కూడా మన పంచతులసి నార్మల్ చేస్తుంది. అంటే ఇది కనుక రోజు ఒక 50 ml వాటర్లో 50 ml వాటర్లో 3 to 4 డ్రాప్స్ వేసుకొని మనం గోరువెచ్చని వాటర్లో మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే మన బాడీలో ఎంత పొల్యూటెడ్ ఉన్నా కూడా ఇలా క్లియర్ అయిపోతుంది. ఇది ఒక డెమో మీరు చేయాలి. ఇప్పుడు